వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన అజెండా అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే మహిళల ప్రాతినిధ్యం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కర్ణాటకలో డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు చోటు కల్పించకపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వం నడపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రభుత్వం తొలి మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మొత్తం 33 మంది సభ్యులతో మంత్రివర్గం పూర్తయినా ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి దక్కలేదు. కాంగ్రెస్ హైకమాండ్ తొలుత మహిళా ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును ఆమోదించినా చివరి నిమిషంలో ఆమె పేరు జాబితా నుంచి తొలగిపోయింది. సాంకేతిక కారణాల వల్లే ఈ మార్పు జరిగిందని పార్టీ చెబుతున్నా అంతర్గత రాజకీయాలే అసలు కారణమన్న ప్రచారం సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి వంటి పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించిన కాంగ్రెస్ అదే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల్లో సుమారు 44% మంది కాంగ్రెస్ కు మద్దతిచ్చారని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రాష్ట్రంలో మహిళా ఓటింగ్ శాతం కూడా 72.7% చేరింది. అయినా మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడం చర్చనీయాంశమైంది. గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మీ హెబ్బాల్కర్ ను కూడా ఈసారి తప్పించారు. గాయత్రి శాంతేగౌడకు అవకాశం కల్పించాలని భావించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య సమీకరణాలు మారడంతో ఆమెకు కూడా ఛాన్స్ దక్కలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం కూడా అంతర్గత విభేదాలకు సంకేతంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ అమలుపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా మంత్రినే నియమించకపోవడం బీజేపీకి అస్త్రంగా మారింది. మహిళల సంక్షేమం పేరుతో ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చాక మహిళలకు రాజకీయ భాగస్వామ్యం ఇవ్వలేదని బీజేపీ విమర్శిస్తోంది. దీంతో కాంగ్రెస్ మాటలకు చేతలకు పొంతన లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.